మొదటి విడత ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిందని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల పరిధిలోని గ్రామంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ అభ్యర్థి పాగాల రజిత నగేష్లకు కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్థానిక ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ సహా హవా కొనసాగుతుందని, రెండు విడత ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి స్థానిక ఎన్నికల నుండి పతనం మొదలైందని, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరన్నారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ బాలరెడ్డి, భాస్కరరావు, వెంకటస్వామి గౌడ్, మోహన్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. మొదటి విడత ఎన్నికల్లో 2 మండలాల్లో కూడా మరి బీఆర్ఎస్ పార్టీ మంచి ఘన విజయమే సాధించింది. చాలా చోట్ల కూడా ఒక 7-8 ప్లేస్లల్లో 7-8 గ్రామాలల్లో 11 ఓట్లు, 21 ఓటు, 24 ఓట్లు, 9 ఓట్లు, 23 ఓట్లు, 34 ఓట్లతోనే పోయింది తప్ప ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీఆర్ఎస్ పార్టీ నిలదొక్కుని ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని నష్టం చేసినా, ఎంత ఇబ్బంది పెట్టినా, భయభ్రాంతులకు గురి చేసినా, ప్రలోభాలకు గురి చేసినా, వాళ్ళ క్యాండిడేట్ లేక మన క్యాండిడేట్ని తీసుకొని వాళ్ళ కండువా కప్పినా మనము ధీటుగా నిలబడ్డాం. బీఆర్ఎస్ పార్టీ ధీటుగా నిలబడ్డది, కార్యకర్తలు ధీటుగా నిలబడ్డారు. డి అంటే డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ ధీటుగా విజయం సాధించింది. రేపు సెకండ్ విడత 14వ డేట్ నాడు జరగబోయే ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పార్టీ తన వంతు పాత్ర పోషిస్తుంది. డెఫినెట్గా అధికార పార్టీని ఎదుర్కొంటుంది, అధికార పార్టీకి ధీటుగా సమాధానం చెప్తుంది, ధీటుగా నిలదొక్కుంటుంది. రాబోయే ఎలక్షన్ల ఎటువంటి ఎలక్షన్లు వచ్చినా ప్రతి దానికి కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర సమాధానం ఉంది. కాంగ్రెస్ పార్టీకి సమాధానం చెప్తుంది, కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొంటుంది. రాబోయే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ఓడిస్తుంది బీఆర్ఎస్ పార్టీ.